సభకు నమస్కారము. ముఖ్యంగా ఆదరణీయులైనటువంటి గోపాలకృష్ణ, శ్రీమతి మైథిలి గోపాలకృష్ణ గారికి నా రెస్పెక్ట్స్. ఇక్కడ ఆయన అలంకరించినటువంటి పదవుల గురించి, కొంత ఆయన బాల్య చరిత్ర గురించి అంతా కూడా నా ఓల్డ్ ఫ్రెండ్ మల్లికార్జున్, మేమిద్దరు ఫ్రెండ్సే, ఇక్కడ పూర్తిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంక నేను చెప్పడానికి ఏమంటే మా ఊరి విశేషాలు అయితే చెప్పుకోగలుగుతాను. బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్నటువంటి గోపాలకృష్ణ గారికి ఒక అమ్మ పోయినా ఇద్దరమ్మలు నలుగురమ్మలుగా అపరంజమ్మ, జనాబాయమ్మ ఆయన్ని కంటికి రెప్పలా చూస్తున్నారు అనేటువంటిది నగ్న సత్యం. అది నేను ఎలా చెప్పగలుగుతానంటే, మా ఎదురిల్లే నా ఫ్రెండ్ నరసింహులు, వాళ్ళ అమ్మ అపరంజమ్మ వాళ్ళ ఇల్లు. ఎప్పుడు మేము గోపి అని పిలిచేవాళ్ళము. పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చేటువంటి వాడు, ఇక్కడ మధ్యగా తాగేసి లేదా అన్నం తినేసి వెళ్తుండేవాడు. అక్కడ ఘనాబాయమ్మ, తర్వాత నారాయణమ్మ, గోవిందమ్మ, ఆయనకి అంతమంది అమ్మలుగా ఆయన్ని పెంచుతూ వచ్చారు, కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మా ఊర్లో టీచర్స్గా, నాకు తెలిసినటువంటి టీచర్స్గా ఉండేటువంటి వాళ్ళలో కృష్ణ నాయుడు గారు, గోవింద్ స్వామి నాయుడు గారు, తర్వాత పుష్కర్ వాళ్ళ పెద్దనాయన, ఆయన పేరులో గోవింద్ స్వామి నాయుడు అనుకుంటాను, బాబు నాయుడు గారు, రంగారావు నాయుడు, ఇలా టీచర్స్గా పనిచేస్తున్నారు. ఆ కాలంలో ఎక్కువ మంది ఇక్కడ స్వామి ఎయిడెడ్ హై స్కూల్లో చేరడం జరిగింది వాళ్ళు. అయితే ఆ టీచర్ ఫ్యామిలీలో ఉంచి వచ్చినటువంటి వాళ్ళలో కృష్ణ నాయుడు ఫ్యామిలీలో వాళ్ళ అన్నదమ్ముడు గోవింద్ స్వామి నాయుడు పైరు జీవనం చేస్తూ ఉంటే, ఈయన టీచర్ ప్రొఫెషన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి చెందడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా గోవింద్ స్వామి నాయుడు ఫ్యామిలీలో కన్నెప్ప నాయుడు, అంటే వీళ్ళ సిస్టర్కి భర్త అయినటువంటి మురళీధర్ నాయుడు యొక్క తండ్రి, వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా కన్నెప్ప నాయుడు సేద్యం చేస్తూ ఉంటే గోవింద్ స్వామి నాయుడు టీచర్ ప్రొఫెషన్లో ఉండి ఆ ఫ్యామిలీ అభివృద్ధి చెందడానికి కారణమైందని అనుకుంటున్నాను. సో అదే టీచర్ ఫ్యామిలీలో కృష్ణ నాయుడు, వీళ్ళ తండ్రి గారైన కృష్ణ నాయుడు వాళ్ళ అప్పచెల్లెల పిల్లలైనటువంటి రామ్ బాలాజీ, రామకోటేశ్వరరావు అనేటువంటి వాళ్ళని కూడా మంచి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది అదే టీచింగ్ ప్రొఫెషన్లోకి తీసుకొని వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మేము చిన్నప్పుడు చాలా, ఆయన వయసులో నాకు 4 సంవత్సరాలు చిన్నవాడైనా, ఆయన 66 సంవత్సరంలో జన్మిస్తే నేను 62వ సంవత్సరంలో జన్మించాను. కానీ మేము ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మా ఊళ్ళో కరెంట్ లేదు, అప్పుడు నేను చదువుకునేటప్పుడు కరెంట్ లేదు. వీళ్ళు ఎవరైతే టీచర్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గర మాత్రం మొట్టమొదట కరెంట్ వేయడం జరిగింది. మా ఫ్రెండ్ మురళి వాళ్ళ ఫాదర్ టీచర్గా ఉన్నాడు, ఆయన గోవింద్ స్వామి నాయుడు. వీళ్ళింటి ముందర మాత్రమే లైట్లు వెలిగేటివి. నేను వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ తిండి మీద కూర్చొని ఆ లైట్లో చదువుకునేటువంటి వాడిని. మా ఇంట్లో కరెంటు కూడా లేదు. సో అలా ఆయన బాల్యంలో ఇక్కడ స్వామి ఎయిడెడ్ హై స్కూల్లో టాపర్ అనుకుంటాను. నేను కూడా స్వామి ఎయిడెడ్ స్కూల్లో టాపర్, ఈరోజు నా పేరు ఉంటుంది ఇక్కడ. చదువుకొని ఇక్కడ అది ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్లో ఆయన ఇంటగ్రేటెడ్ కోర్స్, 4 సంవత్సరాల ఇంటగ్రేటెడ్ కోర్స్ బిఏ ఎడ్ చదవడం జరిగింది. మేమంతా తెలుగు మీడియంలో చదివినాము. ఇక్కడ ఇంగ్లీష్ అంత పెద్దగా రాని కాలంలో కూడా మేము కష్టపడి చదివి పైకి రావడం అనేది జరిగింది. ఆయన
దాదాపుగా ఆయన 22 ఏటనే టీచర్గా వెళ్ళినట్టున్నారు, టీజీటీగా, తర్వాత టీజీటీగా, తర్వాత ప్రిన్సిపాల్గా, తర్వాత డిప్యూటీ కమిషనర్గా, తర్వాత అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అతిపెద్ద పోస్ట్ అయినటువంటి జాయింట్ కమిషనర్, ఎన్నో ప్రిన్సిపాల్స్కి అధినేతగా ఆయన పనిచేయడం జరిగింది. అది మనందరికీ మన గ్రామానికి, ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఒక గర్వకారణం. ఒక చిన్న గ్రామంలో నుంచి వెళ్ళి అంత పెద్ద పదవిని అలంకరించారు. అది నిజంగా మనమందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. కాకపోతే మీరు ఏమనుకోవద్దండి, కొంచెం నాకు అలవాటు అయిపోయింది స్కూల్లో మాట్లాడమంటే ఎక్కువ. నాకు తెలిసిన ఒక నిజంగా జరిగినటువంటి స్టోరీ ప్రకారము శ్రీధర్ వెంభు అనేటువంటి ఒక అతను టెంకాసిలో మాదలంబరై అనేటువంటి గ్రామంలో, తమిళనాడులోని టెంకాసి జిల్లాలో మాదలంబరై అనేటువంటి జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి. చాలా చిన్న గ్రామము. ఆయన ఎదిగి అమెరికాకు వెళ్ళి మంచి పొజిషన్స్లో ఉండి కోట్ల కొద్ది జీతాన్ని తీసుకుంటూ ఉండేటువంటి సమయంలో ఆయనకు కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మనం వచ్చి ఇక్కడ ఎందుకు ఇలా ఉండాలి, మన గ్రామాన్ని ఎందుకు మనం అభివృద్ధి చేయకూడదు అనేసి అక్కడ నుంచి మొత్తం అన్ని వదులుకొనేసి, కాలిఫోర్నియాలో ఉన్నాడు లాస్ట్ విడిచిపెట్టేటప్పుడు, ఆయన వదిలిపెట్టేసి వచ్చి ఆ టెంకాసి ప్రాంతంలో ఉండేటువంటి ఆ మాతలంపరై అనేటువంటి గ్రామంలో వచ్చి ఆయన ఆ రూరల్ పీపుల్కి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో జోహో కార్పొరేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. జోహో స్కూల్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, గ్రామంలో తెలివైన వారు ఉంటారు, అవకాశాలు తక్కువ ఉంటాయి, కాబట్టి అవకాశం లేకుండా ఏమైపోతున్నారు అందరూ కూడా, దాన్ని ఉపయోగించలేకపోతున్నారు అందరూ అని చెప్పనేసిన ఉద్దేశంతో ఆయన జోహో స్కూల్స్ అని స్టార్ట్ చేసి డిగ్రీ లేనటువంటి వాళ్ళకి కూడా స్కిల్స్ నేర్పించి ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేస్తూ, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అతను ఉద్యోగాలు తెప్పిస్తూ, ఆయన ఉండేటువంటి గ్రామంలో ఆ రూరల్కి ఉండేటువంటి గ్రామ్యానికి అంతా కూడా ఎంతో సర్వీస్ చేశాడనమాట శ్రీధర్ వెంబు అనే అతను. ఆయన ఇప్పుడు కూడా మామూలుగా పంచకట్టుకుని వెళ్తాడంట. సాధారణంగా టీ అంగడి కంటే టీ తాగడం అలాంటివి ఏదో చెప్తూ ఉంటారు, స్టోరీలో చదివింది, నేను అక్కడ రాసి చదివింది. అలాంటి వ్యక్తికి మన సెంట్రల్ గవర్నమెంట్ అతన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డుని 2021లో ప్రదానం చేయడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతంలో వచ్చి అందరికీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి సరైనటువంటి స్కిల్స్, నైపుణ్యాలంతా నేర్పించి చేసినందుకు ఆయనకి పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గోపాలకృష్ణ గారు అత్యున్నతమైనటువంటి పదవులన్నీ కూడా అనుభవించిన తర్వాత ఆయన పదవీ విరమణ చెందినారే కానీ ప్రజాసేవ విరమణ అయితే చేయదలుచుకోలేదు అనే విధంగా ఆయన భావం ఉందని నేను కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఆయన ఉద్దేశంలో తెలుసుకున్నాను. ఆయన నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, అన్నా నేను ఒక వెహికల్ ప్రొవైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను, చుట్టుపక్కల చిన్నది ఎప్పుడు చెప్పినది గుర్తుంది నాకు, ఆ వెహికల్ని ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల వాళ్ళకి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు వాళ్ళకి నేను ఉపయోగించాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలకి, పేద పిల్లలకైతేనేమి, సౌకర్యాలు లేనటువంటి పిల్లలకైతేనేమి, వాళ్ళందరికీ కూడా ఒక ట్యూషన్ సెంటర్ లాగా ఒక ఎడ్యుకేషన్ హబ్ని ఇక్కడ నేను చేయాలని అనుకుంటున్నాను అని చెప్పనేసి అన్నాడు. అది ఎందుకు చెప్పడం జరిగిందంటే, నేను ఈ ఇల్లు ఇక్కడ కట్టినప్పుడు ఒక విధంగా మాట్లాడినాను, ఏంది గోపి ఇక్కడ ఎక్కడో టౌన్లో కట్టుండాలా, లేదా మన ఊర్లో కట్టుండాలా, లేదంటే ఏదో ఒక మంచి ప్లేస్లో కట్టుండాలి కదా, ఇక్కడ కట్టాడని చెప్పనేసి అంటూ ఉంటే అన్నాను కూడా. కానీ ఆయన ఉద్దేశం తెలిసిన తర్వాత ఇక్కడ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఎడ్యుకేషన్ హబ్ అనేటువంటి దాన్ని నేను తయారు చేస్తాను అని చెప్పంటే నా సహకారం కూడా ఉంటుంది. నేను కూడా
చేదోడు వాదోడుగా ఉంటారు అని చెప్పని చెప్పడం జరిగింది అనమాట. అది చాలా గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే టాలెంట్స్ ఉంటాయి గ్రామాలలో ఉండేటువంటి పిల్లలకి, కానీ వాళ్ళకి సౌకర్యాలు ఉండవు, వాళ్ళకి తగినటువంటి ఫీడింగ్ ఉండదు, తగినటువంటి కౌన్సిలింగ్ ఉండదు. అలాంటి వ్యక్తుల్ని తీసుకొని అభివృద్ధి చేస్తేనే గొప్ప. ఒక నవోదయ స్కూల్లో చేరేటువంటి విద్యార్థులు ఇక్కడ డైరెక్ట్గా అడ్మిషన్స్ ఏమి ఇచ్చేది లేదు. గుర్రాలను తీసుకొని గుర్రాలను తయారు చేసేట్టే ఉంటుంది నవోదయ స్కూల్లో తీసుకుంటాం. ఎంట్రన్స్ రాసికి వస్తారని అనుకుంటాను నేను. ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉందో తెలియదు నాకు. బట్ ఈయన ఉద్దేశంలో మన గ్రామంలో, మన గ్రామానికి పరిసరంలో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి పిల్లల్ని తీసుకొని వాళ్ళని డెవలప్ చేయాలనేటువంటి, వాళ్ళకి మంచి విద్యను ఇవ్వాలనేటువంటిది ఒక మంచి దృఢ సంకల్పము. అది అందరూ కూడా మెచ్చుకోదగినటువంటి విషయము. అదేదో 6 ఫేసెస్ అని చెప్పనేసని క్యాప్షన్ చదివాను. ఆర్ మీన్స్ రూరల్ అని, పి అంటే ప్రోగ్రెస్, ఏ అంటే అచీవ్మెంట్, ఫేసెస్, సి అంటే కాన్ఫిడెన్స్, ఈ అంటే ఎడ్యుకేషన్, ఎస్ అంటే సక్సెస్. అంటే ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఆయన ఒక అబ్రివేషన్ పెట్టారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయము ఇక్కడ అందరికీ, పేదవాళ్ళకి లేకుంటే టాలెంటెడ్ పీపుల్కి సహాయం చేయాలనేటువంటి సంకల్పం, ఆయన యొక్క కోరిక అని చెప్పచ్చు. దాన్ని అంతా కూడా మనము ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది కూడా మంచిదే, సదుద్దేశమే అదంటే కూడా. చివరిగా నేను చెప్పేది ఏమంటే, ఈయన ఇంత ఉన్నతి స్థితిని ఎదిగినందుకు ఆయనకి ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళ మేనత్త, ఏదో పిల్లనిచ్చినంత ఎంతో లోపల చాలా చాలా సంతోషపడుతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సారు జాయింట్ కమిషనర్ అనేటువంటి జస్ట్ మిస్ అయిపోతే ఇమీడియట్గా ఆ వర్డ్ని మళ్ళీ చెప్తున్నారు, చెప్పండి అని చెప్పారు. అంటే అంత సంతోషం ఉంటుంది అనమాట లోపల, గుండెల్లో చెప్పరానటువంటి సంతోషం. తన అల్లుడి ఇంత స్థితికి ఎదిగినటువంటి దాంట్లో. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విఠల్ రావు, మా అన్న ఇంత స్థితికి వచ్చినాడని చెప్పి సంతోషం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఉండుంటే, అంటే ఆ టైం ఉండేది కాదు, వాళ్ళ పేరెంట్స్ కానీ ఉంటే ఇంకా కూడా చాలా తగ్గిపోయి అయిపోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం కూడా దాదాపుగా అదే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. బయట వ్యక్తులు కానివి లేదు, దూరపు బంధువులు కానీ అయితేనేమి అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడుతుంటే గంటలు తరబడి మాట్లాడతాను, కానీ ఇది సమయం కాదు. చిట్ట చివరిగా వాళ్ళ గోపాలకృష్ణ గారికి, మైథిలి గోపాలకృష్ణ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, పిల్లలకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పనేసరి, వాళ్ళు మనశ్శాంతితో ప్రశాంతంగా ఉండాలని చెప్పనేసరి జీవిస్తున్నాను. ఇంకోటి ఏమంటే, ఒక చిన్న మాట, ఎవరో ఇస్తారు ఏదో చేస్తారు అనే దానికన్నా కూడా పెట్టుబడులు అనేటువంటి దానికోసం ఆశించకుండా సెల్ఫ్ ఫండెడ్ అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి మనము స్లోగా చేసుకుంటూ పోతే స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది అనేటువంటిది నా యొక్క ఉద్దేశము. చివరిగా మరొకసారి కూడా వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించండి ప్లీజ్.